హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేనైతే వంట ఏం చేయలేదు. జస్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మధ్యాహ్నం పూట చర్చ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత చర్చ్లోనే భోజనం చేసేసి వచ్చాము. ఇంకా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా సాయంత్రం పూట చికెన్ అయితే తీసుకొచ్చారు. ఒక 1/2 kg అయితే తెచ్చుకున్నాము. గోంగూరతో చేద్దాం అనుకున్నానండి. నాకైతే గోంగూర అయితే ఎక్కడా దొరకలేదు. ఇంకా చాలా ట్రై చేశాను. గోంగూర చికెన్ అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు ఇదే పద్ధతిలో అయితే చేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని కాస్త పసుపు ఉప్పు వేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత అయితే నేను ఇక కర్రీ అయితే చేయటం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఒక్కొక్కసారి ఏదైనా వీడియోస్ చూసి బాగుంది అనిపిస్తే ట్రై చేస్తాను. ఇంకా నేను రొటీన్గా చేసేది ఇదే విధంగా చేస్తాను. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను. అది కూడా పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేస్తాను. నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ ఇదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఒక్కొక్కసారి అయితే మొత్తం కలిపేసి పెట్టేస్తాను. అంత లాస్ట్లో అయితే అల్లం పేస్ట్ గరం మసాలా అవి అయితే వేస్తాను. ఇంక ఇక్కడ పచ్చి వాసన అయితే పోయింది. ఉల్లిపాయలు చక్కగా మెత్తగా అయితే మగ్గిపోయాయి. అలాగే పచ్చిమిర్చి కూడా. ఇంక ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం, అలాగే కారం, రుచికి సరిపడిన ఉప్పు. నేను ఉడికించేటప్పుడే ఉప్పు అయితే వేసాను. నాకు కొంచెం తక్కువ అనిపించి ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా పచ్చివాసన అయితే పోయింది. పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు మగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేస్తే అవి కూడా టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి, కర్రీలో కలిసిపోతాయి. ఇంకా అప్పటి వరకు అయితే తిప్పకుండా అలాగా పెట్టేస్తే చక్కగా కర్రీ ఇంకా రెడీ అవుతుంది. నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరండి. అందువల్ల నేను ఒక హ్యాండ్తో వీడియో షూట్ చేస్తున్నాను, ఒక హ్యాండ్తో అయితే కర్రీ చేస్తున్నాను. నాకు అందుకే తిప్పడానికి రావట్లేదు. ఫోన్ పక్కన పెట్టేసి తిప్పేస్తున్నాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే గరం మసాలా వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అండి. అన్ని స్పైసెస్ కలిపి నేను చక్కగా గరం మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. స్మెల్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను అన్ని కర్రీస్లోకి ఇదే నేను వేసుకుంటానండి. ఇక ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది. ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కలిపేసి 2 వేసేస్తున్నాను. ఒక 5 minutes అట్లాగా సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు తిన్నారా, ఏం తిన్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. మనకి గ్రేవీ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనం రైస్లోకి తినడానికి గ్రేవీ లాగా కూడా వస్తుంది. ఇంకా మా డిన్నర్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వారం లైవ్ విన్నా శ్వాసం అంతేగా వచ్చేది వస్తాయి, పెట్టేది